అల్పపీడన ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఎగువన ఉన్న కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాల నుంచి సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూరు ప్రాజెక్టుకు వరద ఉధృతి రోజురోజుకు పెరుగుతోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఇప్పటి వరకు 125 టీఎంసీల నీటిని సింగూరు జలాశయం నుండి దిగువకు విడుదల చేశారు. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న భారీ వరదలతో రానున్న రోజుల్లో మరో 25 టీఎంసీల నీటిని దిగువకు వదిలే అవకాశం ఉందని ప్రాజెక్టు డిప్యూటీ ఇంజనీర్ నాగరాజు తెలిపారు. ఆగస్టు 23 నుంచి ఇప్పటి వరకు నాన్ స్టాప్గా 125 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేశారు. ఎగువ ప్రాంతం నుండి భారీగా వరదలు వస్తుండడంతో మరో 25 టీఎంసీల నీటిని దిగువకు వదిలే అవకాశం ఉందని ప్రాజెక్ట్ డిఈ నాగరాజు తెలిపారు. సింగూరు ప్రాజెక్టు నుంచి ఇంత పెద్ద మొత్తంలో గతంలో ఎప్పుడు 125 టీఎంసీలు వదిలిన సందర్భాలు లేవు. కానీ 2001వ సంవత్సరంలో 140 టీఎంసీల నీటిని వదిలినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం మంజీరా నీటి పరవళ్లతో సింగూరు ప్రాజెక్టు ఉగ్రరూపం దాల్చింది. దీంతో ప్రాజెక్టులోని మొత్తం 10, 3, 4, 5, 8, 9, 10, 12, 14, 15, 16 నంబర్ గేట్లను ఎత్తి నీటిని 10 గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో 1,00,000 క్యూసెక్లు ఉండగా 88,446 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. జెన్కో పవర్ హౌస్ గేట్ల ద్వారా 1,434 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తూ విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు. అలాగే శిలారపు రాజనరసింహ సింగూరు ఎత్తిపోతల పథకం కాల్వల ద్వారా 120 క్యూసెక్ల నీటిని రైతుల వ్యవసాయ సాగుకు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే 10 గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతుండగా జలాశయంలోకి నీటి ఇన్ఫ్లో అధికంగా వస్తుండడంతో ఏ క్షణమైన మరో గేటును అధికారులు ఎత్తే అవకాశం ఉందని అన్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా ప్రస్తుతం సింగూరు జలాశయంలో 17.560 టీఎంసీల నీటి నిల్వలున్నాయి. సంగారెడ్డి సమీపంలోని మంజీరా బ్యారేజ్ రిజర్వాయర్ వద్ద కూడా వచ్చిన నీటిని వచ్చినట్లుగానే దిగువన ఉన్న గణపురం ప్రాజెక్టుకు వదులుతున్నారు. కాగా మహారాష్ట్ర నుంచి భారీగా వస్తున్న వరదతో మంజీరా నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో దిగువన ఉన్న మంజీరా వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పరిసరాల్లోని పంట పొలాలు నీట మునగడంతో రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్ణుడి ప్రతాపంతో రైతులు బెంబేలెత్తుతున్నారు. మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పరివాహక లోతట్టు ప్రాంతాల ప్రజలు, పశువుల కాపరులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలంటూ ప్రాజెక్ట్ అధికారులు, రెవెన్యూ అధికారులు సూచిస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అధికారులు పర్యవేక్షిస్తున్నారు.